హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తరంగులపల్లి. సో ఈరోజు మనం వచ్చేసి లంబసింగి వెళ్తున్నాం అనమాట. సో ఈ వింటర్ సీజన్లో లంబసింగిలో ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. సో మనం వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ని కూడా మంచిగా ఎక్స్పీరియన్స్ చేసి అలా మన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేద్దాం. సో ఈ వీడియో వచ్చేసి నాకు తెలిసి కర్ణాటక మన మహారాష్ట్ర ట్రిప్ కన్నా ముందే పెడుతున్నా, బికాజ్ ఆ మహారాష్ట్ర ట్రిప్ కొంచెం టైం పట్టేటట్టు ఉంది. సో దానికన్నా ముందు ఈ వీడియో పెట్టేసిన తర్వాత అప్పుడు మనం మహారాష్ట్ర ట్రిప్ అయితే మనం పెడతాం అనమాట. సో మహారాష్ట్ర ట్రిప్కి అయితే స్టే ట్యూన్ ఉండండి. ఇప్పుడైతే మనం లంబసింగి స్టార్ట్ అయిపోదాం. ఎర్లీ మార్నింగ్ 1 అవుతుంది. సో ఈరోజు వీక్ డే, నాట్ వీకెండ్. సో మనకు అక్కడ ఎక్కువ జనాలు కూడా ఉండరనే అనుకుంటున్నా. సో ఈరోజు వెళ్ళి నైట్ అక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళీ రిటర్న్ అయిపోతాం. సో ఈ జర్నీ మొత్తం అయితే మీకు చూపిస్తాను. సో కొంతమంది ఫ్రెండ్స్తో అయితే వెళ్తున్నా, వీలైతే మా ఫ్రెండ్స్ని కూడా చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఇప్పుడైతే మనం వచ్చేసి ఖమ్మం దాటి కొంచెం ముందుకైతే వచ్చేసాం అనమాట. సో టువర్డ్స్ కొత్తగూడెం అండ్ భద్రాచలం వెళ్తున్నాం. సో ఫస్ట్లీ మన ప్లాన్ వచ్చేసి మనకి ఇక్కడి నుంచి హైదరాబాద్ టు భద్రాచలం, భద్రాచలం టు మారేడుమిల్లి ఉంది. బట్ మారేడుమిల్లి ఇప్పుడు గుడిసె రోడ్స్ వేస్తున్నారు. సో జనవరి ఎండింగ్ వరకు క్లోజ్ ఉంటుంది అని చెప్పారు. సో అందుకని మనము లంబసింగికి అయితే షిఫ్ట్ అయ్యాము. ఇప్పుడైతే మనము ఖమ్మం దాటి కొత్తగూడెం దగ్గరలో అయితే ఉన్నాం. అరౌండ్ 9 AM ఆర్ 10 AMకి మనము భద్రాచలం అయితే రీచ్ అయిపోతాం. సో అక్కడ దర్శనం చేసుకొని అక్కడి నుంచి లంబసింగి వెళ్దామని అయితే ప్లాన్ ఉంది. సో ఎటు తిరిగి ఈరోజు ఈవినింగ్ ఆర్ నైట్ లోపు మనం లంబసింగి అయితే వెళ్ళాలని అయితే అనుకుంటున్నాం. ఇదే మనకి భద్రాచలం టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనము భద్రాచలం వచ్చేసాము. లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అయ్యి కొంచెం ఒక 2 kilometers వెళ్తే మనకి రైట్ సైడ్లో అయితే మనకి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. సో టెంపుల్ ఎంట్రన్స్లో మనకి ఫీ అయితే కలెక్ట్ చేస్తారు. సో పార్కింగ్ ఫీ వచ్చేసి 100 rupees కార్కి, బైక్ అయితే 30 rupees అనమాట. సో అక్కడ ఎంట్రన్స్లో ఫీ కట్టేసి మనం అయితే లోపలికి ఎంటర్ అయిపోయాము. సో ఇప్పుడే మనం గోదావరి ఒడ్డుకైతే వచ్చామన్నమాట. సో ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్దామని చెప్పని ఇక్కడికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. సో ఇక్కడ నుంచి మనం అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. ఇది వర్షాకాలంలో అయితే ఆ మెట్లు కనబడేదంతా కూడా ఫిల్ అయిపోతాయి వాటర్తో. సో ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది కాబట్టి మనకు వాటర్ చాలా తక్కువ కనిపిస్తున్నాయి గోదావరిలో. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. దర్శనం కంప్లీట్ చేసుకుని ఇప్పుడే మనం అయితే బయటకు వచ్చేసాము. సో దర్శనానికి అరౌండ్ 2 hours పట్టింది. సో ఈ 2 hours మనం దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు ఎక్కడైనా వచ్చి కొంచెం టిఫిన్ కానీ లేదంటే లంచ్ కంప్లీట్ చేసేసుకుంటే ఎలాగో లంచ్ టైం అయిపోయింది. సో లంచ్ కంప్లీట్ చేసుకొని లంబసింగి అయితే స్టార్ట్ అయిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అరౌండ్ 2-2:30 అవుతుంది. ఇక్కడి నుంచి బయలుదేరితే మనకి చాలా లేట్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, మనకు ఆల్రెడీ లేట్ అయిపోయింది. మనం ఆన్ ది వేలో ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే రోడ్స్ అస్సలు బాగాలేదు. అరౌండ్ 20-30 kilometers అయితే స్ట్రెచ్ అసలు చాలా దారుణంగా ఉంది రోడ్లు. ఎస్పెషల్లీ మనకి రోడ్స్ వచ్చేసి సీలేరు నుంచి చింతపల్లి రోడ్డు, లంబసింగి మధ్యలో వెళ్ళే రూట్లో సీలేరు టు చింతపల్లి రోడ్డు మొత్తం ఇలానే ఉంది. అసలు ఎంత దారుణం అంటే మనం అనుకున్న టైం ఒకటి, అక్కడికి రీచ్ అయ్యే టైం ఒకటి. ఆ రోడ్స్ అయితే బాబోయ్ చచ్చిపోయాము. ఎవరు ఉండరు రోడ్స్ మధ్యలో, ఎవరు ఆపోజిట్లో కూడా రావడం చాలా తక్కువ. ఎప్పుడో ఒకసారి ఒక బస్ ఆర్ఎల్సి ఇప్పుడు మీరు చూసినట్టు ఒక బొలెరో కానీ ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్ సింగిల్ రోడ్ మెయిన్ తప్ప ఎవరూ లేరు. అండ్ రోడ్డు కూడా ఇలానే ఉంది, మొత్తం గతుకులుగా చెప్తున్నా కదా. మోస్ట్లీ సీలేరు వరకు ఓకే, రోడ్స్ ఆర్ ఓకే, అంతా బాగానే ఉంది. బట్ సీలేరు నుంచి చింతపల్లి రోడ్డు మాత్రం దారుణం అంటే అంత దారుణంగా ఉంది.
చాలా టైం పడుతుంది. సో ఎవరైనా లంబసింగి వయా భద్రాచలం అయితే ఈ రోడ్ అయితే అవాయిడ్ చేసేసేయండి. చుట్టూ తిరిగినా పర్లేదు, మళ్ళీ విజయవాడ రూట్ తీసుకోండి, ఆర్ఎల్స్ రాజమండ్రి రూట్ తీసుకోండి, చాలా బెటర్. బట్ ఈ రూట్లో మాత్రం అస్సలు రాకండి. సీలేరు టు చింతపల్లి రూట్ అయితే అస్సలు తీసుకోకండి, చాలా దారుణంగా ఉంది రోడ్డు. అస్సలు మనం రావడానికే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ ఒక 20-30 కిలోమీటర్సే మనకి అరౌండ్ 2 hours టైం తీసుకుంటుంది, అంత దారుణంగా ఉంటుంది అనమాట. అండ్ అది కూడా ఓవరాల్ ఘాట్ రోడ్స్, మోస్ట్ ఆఫ్ ది టైం ఘాట్ రోడ్స్ ఉంటాయి. సో ఘాట్ రోడ్ ప్లస్ ఘాట్ రోడ్లు ఇట్లాంటి రోడ్ అంటే కారు ఎక్కడానికైనా దిగడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. సో బెటర్ అవాయిడ్ దీస్ రోడ్స్. ఈ రూట్ అయితే కన్ఫామ్గా అవాయిడ్ చేయండి. ఫైనల్లీ మనం అయితే రూమ్కి అయితే చేరిపోయాం. సో నైట్ 12:30 అయిందనమాట ఇక్కడికి వచ్చేసరికి. సో క్యాంప్ ఫైర్ రెడీ చేసుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఆయన ఇక్కడ ఉన్న వాచ్మెన్ మనకి క్యాంప్ ఫైర్ రెడీ చేశారు. సో మనం వచ్చిన రూట్ వచ్చేసి ఇటు సైడ్ అనమాట, ఈ రూట్ నుంచి వచ్చాము. సో ఈ రిసార్ట్ నేమ్ వచ్చేసి హ్యాపీ వ్యాలీ రిసార్ట్స్. సో మీకు ఇప్పుడు రూమ్ చూపిస్తాను. సో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మనకు వచ్చేసి 3,500 పడింది 2 రూమ్స్కి. అరౌండ్ 7 members వచ్చాం మనం. సో 7 members రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, సింగిల్ రూమ్ అనమాట. సో ఒక కింగ్ సైడ్ బెడ్ ఒకటి అండ్ చిన్న సైజ్ బెడ్ ఒకటి ఇచ్చేసారు. అండ్ ఇక్కడ వాష్రూమ్ కూడా చాలా బాగున్నాయి, నీట్గా ఉన్నాయి. సో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు రూమ్స్లో. సో బెస్ట్ ప్రైస్కి వచ్చిందని చెప్పుకోవాలి, ఎందుకంటే వింటర్ సీజన్ అండ్ మంచి పీక్ సీజన్ అనమాట. ఇక్కడ ఇలాంటి టైంలో మనకి ఇంత మంచి రూమ్ దొరకడం అనేది బెస్ట్ ప్రైస్కి వచ్చిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడైతే మనం క్యాంప్ ఫైర్ దగ్గరికి వెళ్ళిపోయి కొంచెం సేపు అక్కడ ఎంజాయ్ చేసి స్లీప్ వేసేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మనము హ్యాపీ వ్యాలీ హోమ్స్ అనమాట. ఇవి రూమ్స్ మీకు ఇందాక చూపించాను కదా. సో ఇవే రూమ్స్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. ఇక్కడ నుంచి మనం మార్నింగ్ 5 o'clockకి పైకి వెళ్ళి వ్యూ చూసి అక్కడి నుంచి ఏం చేయాలనేది అప్పుడు డిసైడ్ అవుదాం. వాళ్ళని కూడా చూపిస్తున్నాను, అందరినీ ఫోకస్ చేస్తున్నాం. ఇదిగో మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఇక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నాం. అది నైట్ 1 గంటకి. నిన్న 1 గంటకి స్టార్ట్ అయితే ఈరోజు 1 గంట అయింది వచ్చేసరికి భద్రాచలం చూసుకొని. మార్నింగ్ 5 గంటలకు మనం ఇంటికి స్టార్ట్ అయిపోతాం. నిన్న నైట్ అయితే మనం క్యాంప్ ఫైర్ వేసుకొని ఇక్కడ నైట్ ఒక 2 hours అయితే పడుకున్నాం అనమాట. సో 4:30కి లేచి రెడీ అయ్యాము. ఇప్పుడు మనం జీప్స్లో నుంచి పైకి అయితే వెళ్తాం. సో ప్రెజెంట్ అయితే ఇక్కడ అంత ఫాగ్ అయితే లేదని చెప్తున్నాడు ఇక్కడ ఉన్న అతను. సో అతను ఏమంటున్నారంటే నిన్న ఫాగ్ చాలా ఉండే, ఈరోజు చాలా తక్కువ ఉంది. సో తొందరగా పైకి వెళ్తే వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. సో బయట చూస్తున్నారు కదా వ్యూ. సో మన రూమ్ నుంచి వ్యూ అనమాట ఇది. అంత ఫాగ్ అయితే ఏం కనిపించట్లేదు, బికాస్ మొత్తం నిన్న నైట్ వర్షం అనేది కూడా లైట్గా పడిందంట. సో ఇవే అండి మన కాటేజెస్. సో బ్యాక్ సైడ్ అనమాట. ఇలా పైకి ఎక్కి ఇదిగోండి, ఇదే పార్కింగ్ స్టార్ట్ పాయింట్. సో కాటేజెస్ పక్కనే మనకు స్టార్ట్ పాయింట్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి అయితే మనము స్టార్ట్ అయిపోతాం పైకి. సో దానిపైకి అయితే వెళ్తాం అనమాట మనం. అక్కడికి వెళ్ళి వ్యూ అయితే చూస్తాం. సో వ్యూ ఎలా ఉందని చూడాలి, ఎందుకంటే ఇక్కడ చూస్తుంటే మనకి ఫాగ్ ఎక్కువైతే లేదు. సో పైకి వెళ్ళిన తర్వాత మేబీ పైన ఏమైనా మంచి వ్యూ దొరికితే హ్యాపీగా ఉంటుంది మనకి.
ఇప్పుడైతే మనం పైకి జీప్లో అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ వచ్చేసి పర్ పర్సన్ 100 రూపీస్ జీప్కి, 1 వే 100, సో 2 వేస్ మనకు 200 పడుతుంది. అండ్ నార్మల్గా వాకింగ్ కూడా చేసుకుంటూ వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ మనకి టైం ఎక్కువ లేదు, సో వాక్ చేసుకొని పైకి వెళ్ళి కిందకి వచ్చేంత టైం లేదు. సో అందుకని జీప్ అయితే తీసుకున్నాం మేము. సో ఇక్కడ పర్ పర్సన్ 100 రూపీస్ అండ్ వెళ్ళడానికి రావడానికి కలిపి 200 కాబట్టి సో వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే తీసుకొస్తారు ఎనీ టైం. అంటే మనకి పైకి వెళ్ళిన తర్వాత మనం ఎంతసేపు అయినా ఉండొచ్చు. అండ్ కిందకి వచ్చేటప్పుడు కూడా చాలా జీప్స్ ఉంటాయి, సో ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చూడండి, జీప్లో వెళ్తున్నప్పుడు ఆన్ ది వేలో వ్యూ చూడండి. ఘాట్ రోడ్ నుంచి చాలా బాగుంది వ్యూ. పైకి వెళ్తే ఇంకెలా ఉంటుందనేది చూడాలి. మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడ యాక్చువల్గా ఫాగ్ ఎక్కువ ఉంటాయి, వ్యూ చాలా బాగుంటుంది అనమాట. మనమైతే పైకి అయితే రీచ్ అయిపోయాము. సో పైకి రీచ్ అవ్వడానికి మనకి మ్యాక్స్ 10 to 15 minutes పట్టింది అంతే. నడుచుకుంటూ వస్తే అరౌండ్ హాఫ్ అన్ అవర్ to 40 minutes అయితే పడుతుందని చెప్పారనమాట. సో మనకి జీప్ పైన కాబట్టి ఎక్కువ టైం పట్టలేదు. సో పైన ఒక చిన్న విలేజ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎంట్రీ కావాలంటే మనకి వచ్చేసి టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. మనకి పర్ పర్సన్ 20 రూపీస్. సో అక్కడ టికెట్ తీసుకొని ఎంట్రీ అయితే అవ్వాలి. పొద్దున్నే మేమే తొందరగా వచ్చామనుకున్నాం, బట్ మాకన్నా చాలా మంది ముందు ఉన్నారండి. మనం 6కి వచ్చాము, బట్ ఆల్రెడీ 5కి వచ్చేసి పైన కూర్చున్న వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ నుంచి అయితే మీరు ఇప్పుడు వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. చాలా బాగున్నాయి వ్యూస్ అయితే. అండ్ ఫాగ్ ఉంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది మాకు. బట్ మేము వచ్చింది వీక్ డే అయినా కూడా వీకెండ్ అయినా ఉంది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. మనం వీక్ డే వస్తున్నాము, మంచి తక్కువగా జనాలు ఉంటారు అనుకున్నాం, కానీ చాలా చాలా మంది ఉన్నారు జనాలు. సో వింటర్ సీజన్ కదా, చాలా మంది వస్తున్నారు. సో ఇక్కడ నుంచి మీరు అయితే ఈ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తరుణ్ గులిపల్లి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.